ఇంట్లోనే బెల్లం స్వచ్ఛమైనదో కాదో గుర్తించే సులభ పద్ధతులు తెలుసుకుందాం. వంటగదిలో బెల్లం ఒక ముఖ్యమైన ఆహార పదార్థం. కూరలు, తీపి వంటకాలు తయారు చేయడానికి ఇది చాలా అవసరం. కానీ ఈ రోజుల్లో మార్కెట్లో దొరికే బెల్లంలో కల్తీ ఉండే అవకాశం ఉంది. శుద్ధ పొడి, కృత్రిమ పదార్థాలు కలిపి ఆరోగ్యానికి హానికరంగా మార్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి బెల్లం కొనేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సులభమైన పరీక్షల ద్వారా మీరు ఇంట్లోనే స్వచ్ఛమైనదో కాదో తెలుసుకోవచ్చు. బెల్లం స్వచ్ఛతను గుర్తించే సులభ పద్ధతులు. 1. నీటి పరీక్ష. ఒక గ్లాసు నీటిలో చిన్న బెల్లం ముక్క వేయండి. అది నెమ్మదిగా కరిగితే కుడివైపు చూపుతున్న బాణం స్వచ్ఛమైన బెల్లం. త్వరగా కరిగి తెల్లటి అవశేషం లేదా పొడి మిగిలితే కుడివైపు చూపుతున్న బాణం కల్తీ అయ్యే అవకాశం ఉంది. 2. నిమ్మరసం, వెనిగర్ పరీక్ష. బెల్లంపై కొద్దిగా నిమ్మరసం లేదా వెనిగర్ వేయండి. బుడగలు వస్తే కుడివైపు చూపుతున్న బాణం వాషింగ్ సోడా లేదా కల్తీ పదార్థాలు ఉన్నట్లు సూచన. బుడగలు రాకపోతే కుడివైపు చూపుతున్న బాణం బెల్లం సాధారణంగా స్వచ్ఛమైనదిగా భావించవచ్చు. 3. రంగు, రూపం పరిశీలన. స్వచ్ఛమైన బెల్లం కుడివైపు చూపుతున్న బాణం ముదురు గోధుమ రంగు, కొంచెం గరుకుగా ఉంటుంది. కల్తీ బెల్లం కుడివైపు చూపుతున్న బాణం లేత పసుపు రంగు, చాలా నునుపుగా లేదా గట్టిగా ఉంటుంది. బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు. జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఐరన్ వల్ల రక్తహీనత తగ్గించడంలో సహాయపడుతుంది. శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని రక్షించడంలో సహాయపడతాయి. జాగ్రత్తలు. బెల్లం ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు. మధుమేహ వ్యాధిగ్రస్తులు తప్పకుండా వైద్య సలహా తీసుకోవాలి. అధికంగా తీసుకుంటే బరువు పెరగడం, రక్తంలో చక్కెర పెరగడం వంటి సమస్యలు రావచ్చు. కొంతమందికి అలెర్జీ, జీర్ణ సమస్యలు కూడా కలగవచ్చు. చివరగా, బెల్లం ఆరోగ్యానికి మంచిదే కానీ స్వచ్ఛమైనదాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఇంట్లో సులభ పరీక్షలు చేసి కల్తీ బెల్లాన్ని గుర్తించి ఆరోగ్యంగా ఉపయోగించండి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.